సో టెన్సెస్ రైట్ మా ఇంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని క్వశ్చన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చూసాము. ఇప్పుడు టెన్సెస్లో రైట్ మా 3 to 4 మార్క్స్ కవర్ అవుతాయి. మరి ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫర్ మీ సిన్స్ యెస్టర్డే అన్నాను. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫర్ మీ యెస్టర్డే రైట్ మా. సో మీకు ఆప్షన్స్ ఇచ్చారు. హ్యాస్ బీన్ వెయిటింగ్, హ్యాస్ బీన్ వెయిట్, ఆప్షన్ సి వచ్చేసి వెయిటెడ్ ఉంది, డి వచ్చేసి ఈజ్ వెయిటింగ్ ఉంది. అయితే అన్నీ సూటబుల్గానే ఉంటాయి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఏది మాట్లాడినా కూడా ఎదుటివానికి అర్థమైపోతుంది. కానీ గ్రామర్ అలా కాదు, పర్ఫెక్ట్గా ఉండాలి రైట్మా. సో పర్ఫెక్ట్గా ఉండాలి రైట్. సో గ్రామర్ ఈజ్ when I say grammar, written English is different from spoken English. స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామటికల్గా పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు, ఎదుటివాడికి అర్థమైతే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో పర్ఫెక్ట్ గ్రామర్తో మాట్లాడలేరు కొంతమంది. నాట్ ఎవ్రీబడి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టాక్ వితౌట్ గ్రామర్ రైట్ మా. సో కొంత గ్రామర్ లేకుండానే సరిపోతుంది, అదే మాట్లాడుతుంటారు. లెట్ మీ టెల్ యూ వాట్ ఇట్ ఇస్ రైట్ మా. సో చూడండి, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ను మీరు అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్తో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్ అని అంటాడు. ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తాడంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్, సరైన వర్బ్ ఫామ్తో మీరు ఫిల్ చేయండి అంటాడు రైట్ మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముందమ్మా, షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫర్ మీ సిన్స్ యెస్టర్డే, నిన్నటి నుండి తను డాష్ నా కొరకు అని ఉంది రైట్ మా. వెయిట్ చేస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉంది రైట్ మా, వెయిట్ చేశాడు, అన్ని అవే అర్థాలు వస్తాయి. కానీ గ్రామర్ని ఎలా పసిగట్టాలి రైట్ మా, నేను ఇంతకుముందు అదే చెప్పాను, కొన్ని ట్రిక్స్ వాడవచ్చు రైట్ మా. వెరీ ఇంపార్టెంట్ ట్రిక్, వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ రైట్ మా. ఇది టెన్సెసే కాదు, ఎక్కడైనా పనిచేస్తుంది. ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, ఏఎం యామ్ తర్వాత వచ్చే వర్బు, ఏఎం యామ్ అనే పదం తర్వాత వచ్చే వర్బు, ఈజ్ అనే పదం తర్వాత వచ్చే వర్బు, ఆర్ అనే పదం తర్వాత, వాజ్ అనే పదం తర్వాత, వర్ అనే పదం తర్వాత, బీ అనే పదం తర్వాత, బీన్ అనే పదం తర్వాత, బీయింగ్ అనే పదం తర్వాత, ఈ 8 పదాల తర్వాత 100% రైట్ మా వర్బ్ వాడితే V1 అయితే ఎప్పుడూ వాడకండి, 100% వాడకూడదు. V1 వాడకూడదు. V1కు చివర ఎస్ అనే లెటర్ ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని పక్కన పెట్టేసేయండి. దాన్ని ఒక్క సెకండ్ కూడా మా టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమన్నాను, యామ్ తర్వాత వచ్చే పదము లేదా ఈజ్ తర్వాత వచ్చే వర్బు, యామ్ తర్వాత వచ్చే వర్బు, ఈజ్ తర్వాత వచ్చే వర్బు, ఆరు తర్వాత వచ్చే వర్బు, వాజ్, వర్, బీ, బిన్, బీయింగ్ల తర్వాత వచ్చే వర్బు 100కు 100% ఏముండకూడదమ్మా, V1S ఉండకూడదు. అలానే V2 ఉండకూడదు. ఏముండకూడదు, V2 ఉండకూడదు 100కు 100%. మరి మీకు తెలుసు కదా, V1 V2 పోతే ఇంకేముంది, V3 ఉంటుంది, V4 ఉంటుంది. అనగా యామ్, ఈజ్, ఆర్, ఈ పదాల తర్వాత 8 పదాలు గుర్తుపెట్టుకోండి, మీరు మైండ్లో లాక్ చేసుకొని పెట్టుకోవాలి. యాము, ఈజు, ఆరు, వాజు, వరు, బీ, బిన్, బీయింగ్. వాక్యంలో ఎక్కడ కనిపించినా వాటి తర్వాత వచ్చే పదం ఉంటుందే, వాటి తర్వాత ఎంబటే వచ్చు పదం ఉంటుందే, అది V1 ఉండకూడదు, V1S ఉండకూడదు, V2 ఉండకూడదు. ఉంటే ఎందులో ఉండాలమ్మా, V3లో ఉండాలి లేదా V4లో ఉండాలి. అంటే సార్ మరి V3 ఉండాలన్నా V4 ఉండాలా అంటే మళ్ళీ ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కిందకి వెళ్తుంది. అంటే V3 వచ్చిందనుకోండి ఈ పదాల తర్వాత రైట్ మా యాక్టివ్ వాయిస్ అంటారు. మరి డైరెక్ట్గా V4 వచ్చిందనుకోండి మా ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇది మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆల్ రైట్. సో ఒకసారి చూడండి, మరి ఈ పదాలు ఏమైనా కనిపిస్తున్నాయా మనకి ఇచ్చిన ఆప్షన్లో? ఎస్, బీన్ ఒకటి కనిపిస్తుంది రైట్ మా, బీన్ ఒకటి, ఇక్కడ కూడా బీనే ఉంది. మరి బీన్ తర్వాత ఐఎన్జీ వాడాడు, ఓకే రైట్ మా. V4 అంటే ఏంటమ్మా, V1కి చివర ఐఎన్జీ వాడితే ఏమంటాము అంటే వర్బుకు చివర ఐఎన్జీ రూపం ఉంటే V4 అంటారు. పదానికి చివర ఐఎన్జీ ఉందనుకోండి ఏమంటారు, V4 అంటారు. ఎస్ రైట్ మా. అయితే రైట్ మా, కానీ వెయిట్ అనేది తెలుసు కదా, V1 వెయిట్, వెయిటెడ్, వెయిటింగ్, వెయిటెడ్, వెయిటింగ్. ఆల్రైట్. సో మన ప్రకారంగా చెప్పిన ప్రకారంగా V1 అయితే రాకూడదు. సో కాబట్టి ఇదైతే వెళ్ళిపోతుంది, అవునా రైట్ మా. అయితే ఈ 3 ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈజ్ తర్వాత కూడా ఏంటమ్మా ఐఎన్జీ ఫామ్ వచ్చింది, ఓకే బాగానే ఉంది. ఇంతవరకు కొంచెం ఆలోచించాలి రైట్, ప్రాక్టీస్ చేస్తున్నాం కదా రైట్. ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతే తప్పకుండా మనము దాని మీద కొంచెం గ్రిప్ సంపాదించుకోవచ్చు రైట్. అయితే రైట్ మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వాక్యములో రైట్ మా సిన్స్ వచ్చినా ఫర్ వచ్చినా రైట్ మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిన్స్ వచ్చినా ఫర్ వచ్చినా రైట్. ఇది ఒక ట్రిక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిన్స్ ప్లస్
సిన్స్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏమంటారు అంటే రైట్మా, ఈ ఆబ్జెక్ట్లు ఎప్పుడు కూడా నౌన్లు లేదా ప్రణౌన్లుగా ఉంటాయి. రైట్మా, ఫర్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ అంటారు, నౌన్లు లేదా ప్రణౌన్లుగా ఉంటాయి. ఇవి టైంను తెలియజేస్తాయి. ఏంటమ్మా, దేని తెలియజేస్తాయి? టైంను తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తాయి? టైంను తెలియజేస్తాయి. అనగా ఒక వాక్యంలో మీకు సిన్స్ కనిపించింది లేదా ఫర్ కనిపించింది అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే V2 వాడకూడదు, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడకూడదు. ఏంటమ్మా, ఏం వాడకూడదు? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడకూడదు. నో సింపుల్ పాస్ట్ టెన్స్. ఇవి టెన్సెస్లో మనం ఉన్నాం కాబట్టి రైట్మా, సింపుల్ పాస్ట్ టెన్స్, నో సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్ మీన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ నాట్ యూస్డ్, నో సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్? సో ఏం వాడాలయ్యా మరి అంటే కనుక రైట్మా, ప్రజెంట్ రైట్మా, ప్రజెంట్, రైట్? సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆఫ్ కోర్స్ సిన్స్ లేదా ఫర్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడవచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడవచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకొక ట్రిక్ అమ్మా, రైట్? సో ఏమన్నాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏమన్నాను, సిన్స్ లేదా ఫర్ వచ్చినప్పుడు ఒక వాక్యంలో రైట్మా ఈ విధంగా ఒక స్ట్రక్చర్ కనిపించింది అనుకోండి, సిన్స్ ఫర్ టైంని తెలియజేసే పదము, ఇవి టైంని తెలియజేసే పదాలు వస్తే కనుక ఆ వాక్యంలోని క్రియ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉండాలి. ఏ టెన్సెస్లో ఉండాలమ్మా? పర్ఫెక్ట్ టెన్సెస్. పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ఏంటమ్మా? అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవ్వచ్చు, ఆఫ్ కోర్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. అది మనము డీటెయిల్డ్గా వచ్చినప్పుడు నేను చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను, రైట్ మా? అయితే పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ఎప్పుడు కూడా మీకు హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ కనిపించాలి. ఏంటమ్మా, పర్ఫెక్ట్ టెన్సెస్ అని ఎవరైనా అన్నారు అని అంటే కనుక మీకు చెవిలో పడింది పర్ఫెక్ట్ టెన్స్ అట అంటే 100% హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ఉండాలి. హ్యావ్ లేదా హ్యాజ్ అంటే ప్రస్తుతానికి సంబంధించింది, ప్రజెంట్ కాలానికి ప్రజెంట్ను రిప్రజెంట్ చేసే వర్బులు హ్యావ్ లేదా హ్యాజ్. హ్యాడ్ అనేది పాస్ట్ అంటారు. ఏంటమ్మా, అది పాస్ట్ను. హ్యావ్ లేదా హ్యాజ్ అంటే ఏంటమ్మా, ప్రజెంట్ను రిప్రజెంట్ చేస్తాయి. హ్యాడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పాస్ట్ను రిప్రజెంట్ చేస్తుంది. అయితే రైట్ ఏముందమ్మా, సెన్స్ ఉంది. ఏంటమ్మా, సెన్స్. నిన్నటి నుండి తను నా కోసము వెయిట్ చేస్తుంది, నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. మరి ఈజ్ వెయిటింగ్ ఉంది కదా, షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ ఎస్టర్డే, రాంగ్ అవుతుంది. ఈజ్ వెయిటింగ్ అంటే ప్రస్తుతము, షీ ఈజ్ వెయిటింగ్ నవ్ అని చెప్పొచ్చు. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ నవ్ అంటే ఈజ్ వెయిటింగు, యామ్ వెయిటింగు, ఆర్ వెయిటింగు ప్రస్తుతము జరుగుతూ ఉన్నప్పుడే యాము ప్లస్ ఐఎన్జీ, యాము ప్లస్ వర్బ్ ఐఎన్జీ, ఆరు ప్లస్ వర్బు రైట్ మా, ఆరు ప్లస్ వర్బ్ ఐఎన్జీ, ఈజ్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఎప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్న వాటికి. కానీ ఇది గతము నుండి జరుగుతుంది అంటే పర్ఫెక్ట్ టెన్సెస్. ఏ టెన్స్లమ్మా? పర్ఫెక్ట్ టెన్సెస్. సో కాబట్టి మనం ఏం వాడతాము? పర్ఫెక్ట్ టెన్స్. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, రైట్ మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. షీ డాష్ ఫర్ మీ ఎస్టర్డే. ఇక ఇక్కడ సిన్స్ ఎస్టర్డే ఏంటంటమ్మా? నిన్నటి నుండి ఇప్పుడు నిన్నటి నుండి మీతో అంటున్నాను, నిన్నటి నుండి నేను బోధిస్తున్నాను. నేను నిన్నటి నుండి ఎప్పటి వరకు బోధిస్తున్నాను సార్ అంటే ఇప్పటి వరకు మాట్లాడుతున్న వరకే అని అర్థం. అంటే సిన్స్ అనేది ఏంటమ్మా, టైమును గతాన్ని నుండి సిన్స్ వాడినచో గతాన్ని ఇప్పటి వరకు తీసుకొస్తుంది, రైట్మా. అంటే మాట్లాడుతున్న క్షణం వరకు తీసుకొస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, సిన్స్ అనేది గతములో అంటే టైముకు ముందు సిన్స్ ఉండి అవి ఇప్పటి వరకు తీసుకొస్తాయి, రైట్మా. అక్కడి నుండి ఇక్కడికి పట్టుకొస్తాయి మనల్ని, రైట్. నేను అదే కదా నిన్నటి నుండి బోధిస్తున్నాను అంటే నిన్నటి నుండి బోధిస్తున్నాను అంటున్నాను. నిన్నటి నుండి ఎప్పటి వరకు సార్ అంటే మీరు అర్థం ఏంటి? ప్రజెంట్, ఇప్పటి వరకు బోధిస్తున్నాను. గెటింగ్ ద పాయింట్, రైట్మా. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? షీ హ్యాస్ బీన్ వెయిటింగ్, రైట్. అదే ఇప్పుడు వెయిట్ చేస్తుంది అంటే యామ్ ఈజ్ ఆర్ వెయిటింగ్ వాడాలి. యామ్ ఈజ్ ఆర్. ఈజ్ ఎందుకు వాడాను అంటే షీ ఉన్నప్పుడు ఈజ్, ఐ వచ్చినప్పుడు యామ్, బహువచనాలు వచ్చినప్పుడు ఆర్ వాడతారని మీకు తెలుసు, ఆల్రైట్. సో నెక్స్ట్ మా, సో ఈ విధంగా మనము కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ ఏమన్నాడు? షీ డాష్ ఫర్ మీ ఎస్టర్డే. నిన్ననే, గతంలోనే జరిగింది, ఇప్పటికి సంబంధం ఏమీ లేదు. గతంలోనే జరిగింది, ప్రస్తుతానికి సంబంధం లేదు అని ఎలా తెలుస్తుంది? ఊరికే ఎస్టర్డే అన్నాడు. సో కాబట్టి మనం సింపుల్గా
ప్రజెంట్ సింపుల్ పాస్ట్ వాడతాము. ఏంటమ్మా అది? సింపుల్ పాస్ట్. ఇట్ మీన్స్ షీ వెయిటెడ్ ఫర్ మీ ఎస్టర్డే. షీ వెయిటెడ్ ఫర్ మీ ఎస్టర్డే. నిన్న తను నా కొరకు వెయిట్ చేసింది. రైట్మా? సో నిన్న తను నా కొరకు వెయిట్ చేసింది. రైట్? సో ఈ విధంగా రైట్మా వర్బ్ యొక్క రూపాలు మీరు గమనించాలి. రైట్? ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఉండదు. రైట్? కాలాన్ని బట్టి ఆ కాలాన్ని, ఈ రెండు పదాలు కలిపి ఒక రకమైన కాలము, ఈ ఒక పదము ఒక అన్ని కాలాలు తెలియజేసే పదాలు. కానీ ఆ కాలము అప్పటి కాలమేనా, అప్పటి నుండి ఇప్పటి కాలమా, లేదు అప్పటి నుండి భవిష్యత్తుకు పోతుందా, దీన్ని బేస్ చేసుకునే వర్బు క్రియ. రైట్ మా? వర్బ్ అంటే క్రియ కదా, ఆ క్రియ తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. గెటింగ్ మై పాయింట్? రైట్ మా? ఎస్. సో రైట్మా రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? షీ వెయిటెడ్ ఫర్ మీ ఎస్టర్డే. ఇదేంటమ్మా? షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ ఎస్టర్డే. ఈ విధంగా సిన్స్ ఫర్ వచ్చిందనుకోండి జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు మనం ఆప్ట్ చేయాలి. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఇది మీరు ఆన్సర్ చేయండి, మీకు ఇది అర్థమవుతాయి. రైట్మా? సో ఇవే వస్తాయా సార్ మీరు చెప్పినవి వస్తాయా అంటే ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ అమ్మా. అంటే వీటి మీద మీరు కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మిగతాయి కూడా అర్థమవుతాయి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఏంటి అంటే ఇవి మీరు అర్థం చేసుకునే, అంటే మనం ఇదే ఉండకూడదు, అరే ఇవే క్వశ్చన్ వస్తుందా, ఇదే 100% రావాలని అనకండి. రైట్మా? దాంట్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్మా? ఆ ట్రై చేసింది మిగతాయి కూడా అర్థమవుతాయి. రైట్మా? ఒకటి తెలిసిందంటే దాట్ విల్ ఓపెన్ అనదర్ డోర్. రైట్మా? మనకు ఒక డోర్ ఓపెన్ చేయడం తెలిసింది. రైట్మా? అసలు డోర్లన్నీ ఉన్నాయి కానీ రైట్మా ఏ డోర్ను మనము రైట్ ఎలా ఉంటాము, అరే ఇది వస్తుందా అది వస్తుందా ఆలోచించకూడదు, ట్రై చేయాలి. ఒకటి ట్రై చేసిన తర్వాత ఒక లాజిక్ తెలుస్తుంది, తర్వాత ఇంకొక డోర్ ప్రయత్నిస్తాము, అది వస్తుందో లేదో కాదు, ప్రయత్నిస్తాము. తప్పకుండా ఆ ప్రయత్నమే మనము ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ఇదైతే వచ్చేసింది కదా, దీని గురించి అర్థం చేసుకున్నారు వాట్ ఈజ్ వాట్ అనేది. రైట్మా? సో ఆ విధంగా మనం ముందుకెళ్తే తప్పకుండా రైట్మా. సో దీనికి అంతా కావాల్సింది పేషెన్స్ అమ్మా. రైట్? సో ఇంగ్లీష్ అనేది తప్పకుండా మనకు చికాకు కల్పించే అవకాశమే. ఎందుకంటే రైట్మా వెన్ ఐ సే రైట్మా డోంట్ టేక్ మీ రాంగ్. రైట్మా? రాంగ్గా తీసుకోకండి. నేను ఎందుకు అంటున్నాను అని అంటే రైట్మా ఇది ఎంత చదువుకున్నా కూడా ఇంకో క్వశ్చన్ రాగానే మళ్ళీ మారిపోతూ ఉంటుంది. రైట్? ఆడ నేర్చుకుంది అది రాదు, ఇక్కడ రాదు, ఇంకోటి కొత్తది, కొంతవరకు ఇలా ఉంటుంది. కానీ నేను అంటున్నాను కదా కొంతవరకు, బట్ ఆ కొంత తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ దానికి పనికొస్తుంది. కొంచెంలో కొంచెం, ఆ కొంచెమే కదా మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తప్పదు. రైట్మా? సో అది మన మాతృభాష కాకపోయే. రైట్? సో అది మన మాతృభాష కాదు. రైట్? సో ఇంగ్లీష్ కాబట్టి దానిలో ఉన్న రైట్మా మెథడ్స్ అవన్నీ తెలుసుకుంటే తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది. రైట్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఒక జాబ్ రావాలంటే ఇంగ్లీష్ అనేది పెద్ద హార్డిల్గా మారిపోయింది. రైట్? ఇంగ్లీష్ ఒక ఆబ్స్టకిల్, అంటే మధ్యలో అది ఇంపెడిమెంట్ అంటారు. రైట్మా? సో దాన్ని ఒక స్టాప్ పెట్టేస్తుంది మనకు. రైట్? సో దాన్ని తీయాలి అని అంటే తప్పకుండా వర్కౌట్ చేయండి ఎఫర్ట్లెస్గా, మీకు 100% రైట్మా? ఎస్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు ట్రై చేస్తారు కదా. రైట్? Mohan, fill in the blank, English for 15 years. Right ma? సో 15 years అనేది ఏంటమ్మా? డ్యూరేషన్ అంటారు. ఏమంటారమ్మా? డ్యూరేషన్. 1 2 3 4 5 6 15 ఇదంతా డ్యూరేషన్ కోసము ఫర్ వాడతాము. రైట్మా? సో అదే పాయింట్ కోసం ఏం వాడతాము? పాయింట్ల కోసము ఇప్పుడు 2000 ఇప్పటి నుండి వెనక్కి పోతే 15 years అంటే ఏంటమ్మా? 2005 అంతేనా? 2005 అంటే పాయింట్ అంటారు. పాయింట్ల కోసం ఏం వాడతాము అంటే సిన్స్ వాడతాము. రెండు ఒకటే. 15 సంవత్సరాలుగా మోహన్ ఇంగ్లీష్ బోధిస్తున్నాడు అనేది ఇక్కడ రాస్తాను, నేను ఆప్షన్స్ ఇస్తాను. 2005 నుండి బోధిస్తున్నాడు, అట్లా చెప్పినా ఇట్లా చెప్పినా ఒకటే. ఇలా చెప్తే ఏంటి? ఒక కాల వ్యవధి చెప్తున్నారు 15 years. ఇదేంటమ్మా? పాయింట్. ఆ పాయింట్ నుంచి చెప్తున్నారు. రైట్? పాయింట్ల కోసము సిన్స్ వాడతారు. డ్యూరేషన్ అంటే కాల వ్యవధి. రైట్మా? వాటి కోసం ఏం వాడతారమ్మా? ఫర్ వాడతారు. రైట్? సో ఈ రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి, కాకపోతే ఇదేంటంటమ్మా? డ్యూరేషన్ చెప్తుంది. రైట్మా? ఇదేంటమ్మా? రైట్, ఇదేంటి? పాయింట్లు చెప్తుంది సిన్స్ అనేది. రైట్? పాయింట్లను తెలియజేసి ముందు. రైట్? వీటి గురించి మనం డీటెయిల్గా కూడా తెలుసుకుందాం. డోంట్ గెట్ వరీడ్. రైట్? సో మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను. మోహన్ హ్యాస్ బీన్. రైట్? మోహన్ హ్యాస్ బీన్ రైట్ టీచింగ్ అన్నాను. ఆప్షన్ ఏ ఇది. రైట్? ఆప్షన్ బి వచ్చేసి మోహన్ టాట్ అన్నాను. రైట్ మా? మోహన్ టాట్ అన్నాను. రైట్? రైట్ మా? నెక్స్ట్ మోహన్
హ్యాస్ బీన్ టీచ్ అన్నారు, రైట్ మా. మోహన్ ఈజ్ టీచింగ్ అన్నాను. రైట్ మా. సో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? రైట్ మా. ఇది ఇమీడియట్గా చూడగానే ఇమీడియట్గా కొట్టేయచ్చు, ఎందుకంటే బి రూపాల తర్వాత అనగా ఆము, ఈజు, ఆరు ఇవన్నీ 8 పదాలతో వర్బ్ వాడితే కనుక 100% ఏం వాడకూడదు అన్నానమ్మా? V1 వాడకూడదు. మీకు తెలుసు కదా, టీచ్ V1 అవుతుంది, TAUGHT టాట్ V2 అవుతుంది. రైట్ మా. తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. రైట్ మా. సో నేను వర్బ్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఒక 500 వర్బులు మనము నేర్చుకునే విధంగా, అంటే మైండ్లో ఎప్పుడంటే అప్పుడు కావాల్సిన అప్పుడు ఇమీడియట్గా చెప్పే విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్ మా. సో ఎస్, V3 టాట్ ఏ అవుతుంది, టీచ్ టాట్ V4 ఏమవుతుందమ్మా? టీచింగ్ అవుతుంది. ఏమవుతుంది? టీచింగ్. అంటే V1కి చివర ING యాడ్ చేస్తే V4 వస్తుంది, లేదా దీన్ని V1 ING కూడా అంటారు. ఓకే, రైట్ మా. సో అందుకే సి ఆప్షన్ అయితే పోతుంది. ఇక మనకు తెలుసు కదా, ఫర్ 15 years అంటున్నాడు, అంటే 15 సంవత్సరాలుగా అని అంటున్నాడు. 15 సంవత్సరాలుగా అంటున్నాడు అంటే 15 సంవత్సరాలే ఇంగ్లీష్ బోధిస్తున్నాను, అంటే ఇప్పుడు కూడా బోధిస్తున్నాను. 2005 నుండి బోధిస్తున్నాను, సిన్స్ 2005 15 సంవత్సరాలుగా బోధిస్తున్నాను. ఇప్పుడు 2020, రైట్ మా. 15 సంవత్సరాలుగా అంటే మళ్ళీ వెనక్కిపోతుంది 2005, రైట్. అది పాయింట్, ఇవన్నీ డ్యూరేషన్, రైట్. సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడుతున్నాము. ఏంటమ్మా? హ్యాస్ బీన్ టీచింగ్. మోహన్ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years, రైట్. నెక్స్ట్, సో టెన్సెస్లో ఈ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రైట్ మా. 3 to 4 మార్క్స్ ఇది క్యారీ చేస్తుంది. రైట్. రైట్ మా. సో ఈ పదాలు ఏవైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు మైండ్లో లాక్ చేసుకొని పెట్టుకోవాలి అన్నాను కదా, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండడానికి ప్రయత్నించండి. అంటే మైండ్లో పెట్టుకోవడం అనగానే ఊరికే మైండ్లో ఉండవమ్మా, ఎప్పటికప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఆ సెంటెన్స్, ఈ సెంటెన్స్, ఈ విధంగా ఉంటేనే అది మైండ్లో స్థిరపడిపోయి ఉంటుంది. లేదు అంటే దాని డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ప్రాక్టీస్ చేయమని అప్పుడెప్పుడు అనుకుంటాం, కానీ మళ్ళీ ఒక గంట తర్వాతనే అరే అదేదో ఉండే కదా అన్నట్టు వస్తుంది. రైట్. అందుకే ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ మా. సో ఈ పదాలు ఉన్నాయి కదా, వీటిని బి యొక్క రూపాలు అంటారు. బి ఫ్యామిలీ అంటారమ్మా, బి ఫ్యామిలీ అంటారు. రైట్. ఇది వర్బ్ అంటారు. వర్బ్ బి ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ కూడా బి యొక్క కుటుంబ సభ్యులు. ఎవి? యాము, ఈజు, ఆరు, వాజు, వర్, బీ, బిన్, బీయింగ్, ఇవన్నీ కూడా బి యొక్క కుటుంబ సభ్యులు. రైట్ మా. వీటికి హెడ్ ఎవరు ఉంటారు? బి ఉంటాడు. రైట్ మా. ఈ బి యొక్క కుటుంబ సభ్యులు ఎవరు అంటే కనుక రైట్ ఈ విధంగా చెప్పవచ్చు. రైట్. రైట్. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను టెన్సెస్లో, ఎందుకంటే వెయిటేజ్ ఉంది కాబట్టి. రైట్. రైట్ మా. చూడండి, she fill in the blank at the station before she fill in the blank at the station before I reached home. Before I reached home. Right. సో ఇక్కడ చూడండి, షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్. రైట్ మా. ఏమంటున్నాడు? షీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ అనాలా? బి. షీ హ్యాజ్ అరైవ్డ్ అనాలా? రైట్ మా. సి. షీ హ్యాడ్ అరైవ్డ్ అనాలా? రైట్ మా. డి. షీ హ్యాడ్ అరైవ్ అనాలా? షీ హ్యాడ్ అరైవ్ అనాలా? రైట్ మా. సో ఇక యాజ్ యూజువల్ ట్రిక్ చెప్పనా? ఒక ట్రిక్. రైట్ మా. ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రైట్ మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక వాక్యంలో హ్యావ్ కనిపించినా, హ్యాజ్ కనిపించినా, హ్యాడ్ కనిపించినా, మరి హ్యావ్ ఎప్పుడు వాడతారు, హ్యాజ్ ఎప్పుడు వాడతారు, హ్యాడ్ ఎప్పుడు వాడతారు పక్కన పెట్టేయండి. నేను చెప్పేది ఏంటంటే
ఒక వాక్యంలో హ్యావ్ కనిపించినా, హ్యాస్ కనిపించినా, హ్యాడ్ కనిపించినా వీటి తర్వాత వెంబటే వచ్చి వర్బు మూడవ రూపంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వర్బు మూడవ రూపంలోనే ఉండాలి. వాటి తర్వాత వర్బు వస్తే కనుక వీటి తర్వాత హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ తర్వాత రైట్మా వర్బు వాడాల్సి వస్తే ఆ మొదటి వర్బ్ ఎప్పుడు దాని తర్వాత వాడు మొదటి వర్బ్ ఎప్పుడు కూడా మూడవ రూపంలోనే ఉండాలి. మీకు తెలుసు కదా, అరైవ్ అనేది V1 అవుతుంది. ఏంటమాది V1 పోయిందా? రైట్, పోయింది. అయితే ఇంకొకటి చూడండి, రైట్. సో ఇవన్నీ కూడా ఫిట్ అయ్యేట్టుగానే ఉన్నాయి. ఏంటి? షీ హ్యాడ్ అరైవ్డ్, షీ అరైవ్డ్, షీ హ్యాజ్ అరైవ్డ్. చెప్తాను చూడండి, రైట్ మా. యాక్చువల్గా రైట్ ఇక్కడ మనకి హింట్ ఏముందమ్మా? బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్. బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళక ముందే తను వచ్చింది. అంటే గతంలో జరిగింది. రీచ్డ్ అంటే ఏంటమ్మా? గతం. అంటే నేను ఇంటికి వెళ్ళక ముందే తను అరైవ్ అయ్యింది, స్టేషన్కి అరైవ్ అయ్యింది అని అంటాము, రైట్ మా. ఎట్ ద స్టేషన్ అంటారు, రైట్. సో స్టేషన్కి అరైవ్ అయింది అంటాము. నేను ఇంటికి వెళ్ళకముందే అరైవ్ అయింది అంటే ఇది గతాన్ని చెప్తుందా, ప్రస్తుతాన్ని చెప్తుందా, భవిష్యత్తుని చెప్తుందా? గతాన్నే చెప్తుంది. ఎలా చెప్తున్నారు? రీచ్డ్ అనే పదాన్ని చూసి, రైట్ మా. అంటే ఏం జరిగింది? రైట్ మా. ఏం జరిగింది? ఇది ప్రజెంట్, రైట్. ఇది పాస్ట్ అనుకుందాము, రైట్ మా. ఇదంతా కూడా ఈ భాగం అంతా ఫ్యూచర్, రైట్. ఈ భాగం అంతా ఫ్యూచర్. అయితే ఏం జరిగిందంటే ఏమన్నాడు? గతంలో, రైట్ మా. గతం గురించే కదా మాట్లాడుతుంది. బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ఏదో జరిగిందంటే బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్ అంటే దీనికంటే ముందే ఇంకొకటి ఏదో జరిగింది. ఎస్ ఆర్ నో అంటే గతంలో 2 యాక్షన్స్ జరిగాయి. గతంలోనే ఒక యాక్షన్ కంటే ముందే ఇంకొకటి జరిగింది. ఏంటి? రీచ్ కాకముందే ఇది జరిగింది. అనగా గతంలో 2 యాక్షన్స్ జరిగి ఒకదానికంటే ముందు ఇంకొకటి జరిగితే ఆ ముందు జరిగిన యాక్షన్ యొక్క వర్బు అనగా టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. అంటే ఫార్ములా ఇది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతములో రైట్మా. గతములో 2 యాక్షన్స్ జరిగి రైట్మా ఒక యాక్షన్ కంటే ముందే ఇంకొక యాక్షన్ జరిగితే ఆ మొదట జరిగిన యాక్షన్ను పాస్ట్ పర్ఫెక్ట్ నథింగ్ బట్ హ్యాడ్ ప్లస్ V3 వాడతారు వర్బు. తర్వాత జరిగిపోయిన యాక్షన్ ఉంటుంది కదమ్మా, రైట్మా. గతములో ఒకదానికంటే ముందే ఇంకొకటి జరిగిపోతే అంటే పాస్ట్ ఆఫ్ పాస్ట్ అవుతుంది. అంటే 2 యాక్షన్స్ ఉన్నాయి, పాస్ట్ ఆఫ్ పాస్ట్. ఆ మొదట జరిగిపోయిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిపోయి ఉంటుంది కదా అది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే V2తో రిప్రజెంట్ చేస్తారు. దేంతో రిప్రజెంట్ చేస్తారమ్మా? V2. మరి ఇక్కడ చూడండి, రీచ్డ్ అంటే ఏంటి? V2. రీచ్డ్ అంటే V2 అదే కదా. ఎందుకు? ఇది తర్వాత జరిగింది, దీనికంటే ముందు బిఫోర్ ఇది జరిగింది. బిఫోర్ ఐ రీచ్డ్, బిఫోర్ నేను రీచ్ కాక ముందు బిఫోర్ ఐ రీచ్డ్ ఇది జరిగింది. అంటే ఇది ఫస్ట్ జరిగింది. ఫస్ట్ జరిగింది ఎప్పుడు కూడా రైట్ మా పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తారు. సో కాబట్టి హ్యాడ్ అరైవ్డ్, హ్యాజ్ అరైవ్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రస్తుతం. ఇది అసలు ప్రస్తుతానికి సంబంధమే లేదు, గతంలోనే ఉన్నది. ఇంకా గతానికంటే వెనక్కు వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే రైట్ మా గతంలో ఒకటి యాక్షన్ జరిగింది, దానికంటే ముందే ఇంకొకటి జరిగింది. అంటే గతానికి గతం, రైట్. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్ మా. నెక్స్ట్ ఎస్, ఈ రకంగా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు టెన్సెస్ నుండి. రైట్మా. సో ఇంకా బేసిక్ లెవెల్లో నుంచి కూడా మనం స్టార్ట్ చేద్దామమ్మా. నేను చెప్పాను కదా టాపిక్ నుండి ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ టిపికల్ క్వశ్చన్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. డోంట్ గెట్ వరీ, బేసిక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనము ఆన్సర్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? రైట్మా. ఎస్ రైట్మా. సో ఈ విధంగా టెన్సెస్ నుంచి 3 నుంచి 4 మార్కులు అవ్వచ్చు, రైట్. అడగ ఛాన్స్ ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తాను, రైట్మా. ఆఫ్టర్ ఐ డాష్ మై హోంవర్క్ మై ఫాదర్ fill in the blank me to right ma. After I finished my homework, my father took me to
ద పార్టీ. రైట్ మా. సో ఒకటి అయిపోయిన తర్వాత ఏం చేశాడు మా ఫాదరు అంటే ఒకటి జరిగిపోయిన తర్వాత మా ఫాదర్ ఏం చేశాడు అంటే ఒక చోటుకు తీసుకెళ్ళాడు, అది పార్టీకి తీసుకెళ్ళాడు అనే ఉద్దేశంతో రాశాడు. మరి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వర్బ్ ఫామ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్. ఆఫ్టర్ ఐ, మొదటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో హ్యాడ్ కంప్లీటెడ్ వచ్చి, సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో టుక్ రావాలా లేదు, మొదటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కంప్లీటెడ్ వచ్చి, రైట్ మా, మొదటి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కంప్లీటెడ్ వచ్చి హ్యాడ్ టేకెన్ రావాలా, రెండవ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో సి. రైట్ మా, సి వచ్చేసి హ్యాడ్ కంప్లీట్ వచ్చి రైట్ మా టుక్ రావాలా, రైట్. హ్యాడ్ కంప్లీటెడ్ వచ్చి రైట్ మా టేక్స్ రావాలా, టేక్స్. ఏ ఆప్షన్ అనుకుంటున్నారు? రైట్ మా. సో ఇక్కడ చూద్దామా, రైట్. విషయం ఏంటంటే హ్యాడ్ కంప్లీటెడ్, టుక్ అన్నాడు, కంప్లీటెడ్ అంటే అన్ని గతం గురించి మాట్లాడుతున్నాడు. రైట్ మా. ఇక్కడ ఒకటి గతం ఉంది, ఇక్కడ ఒకటి ప్రజెంట్ ఉంది, ఇది రాంగ్ అవుతుంది. అంటే గతంలో ఉన్నప్పుడు గతంలో మా టేక్స్ అనేది ఏంటమ్మా V1 ఎస్ అంటారు, V1కి చివర ఎస్. టేక్ అనేది V1కి చివర ఎస్ అనే లెటర్ యాడ్ చేస్తే ఎస్ V1 ఎస్ అవుతుంది, అంటే ప్రజెంట్. కానీ మనం మాట్లాడుతుంది ఏంటమ్మా పాస్ట్ కోసం. రైట్, ఒకసారి చూడండి. రైట్, అయితే ఇంకో విషయం తెలుసా, సి కూడా ఇమీడియట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా మీకు చెప్పాను కదా, హ్యావ్, హ్యాజ్, రైట్ మా, హ్యావ్, హ్యాజ్ తర్వాత తప్పకుండా ఏం రాయాలి, ఇమీడియట్గా వచ్చే బాబు V3 ఉండాలి. కానీ కంప్లీట్ అనేది ఏంటి తెలుసా, V1. కంప్లీటింగ్. రైట్. సో కాబట్టి అయితే ఏ అయినా కావాలి, బి అయినా కావాలి, అవునా. సో ఇటువంటి సందర్భంలో రైట్ మా ఇదేంటి, ఏ ఫార్ములా, హ్యాడ్ ప్లస్ V3, ఇదేంటమ్మా V2, ఇదేంటి V2 ఉంది, ఇదేంటమ్మా హ్యాడ్ ప్లస్ V3 ఉంది. మరి నాకు హ్యాడ్ ప్లస్ V2 కావాలా, లేదు V2 హ్యాడ్ ప్లస్ V3 కావాలా? ఎవరు చెప్తారు, నేనా మీరా? సెంటెన్స్ చెప్పాలి. రైట్ మా. విషయం ఏంటంటే మొదట ఏది జరిగిపోయిందో అది పాస్ట్ పర్ఫెక్ట్. ఇదే కదా, గతంలో 2 యాక్షన్స్ జరిగిపోయినప్పుడు మొదట ఏది జరిగితే అది పాస్ట్ పర్ఫెక్ట్, దాని తర్వాత ఏది జరిగితే అది సింపుల్ పాస్ట్. ఫస్ట్ ఏం జరిగిందమ్మా, ఆఫ్టర్ ఐ, ఇది జరిగిపోయిన తర్వాతనే అది జరిగింది, అంటే ఫస్ట్ ఇది జరిగింది కాబట్టి ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్. ఫస్ట్ జరిగిన దానికి హ్యాడ్ ప్లస్ V3, తర్వాత ఏంటమ్మా V2, టుక్. ఏంటమ్మా టుక్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, ఇది జరిగిపోయిన తర్వాతనే రైట్ మా. సో గతంలో ఇదే కదా రైట్ మా, ఇది పాస్ట్ అనుకుందాం. రైట్, ఇది జరిగిపోయిన తర్వాతనే ఇది జరిగిపోయింది, ఇది హోంవర్క్ రాసిన తర్వాతనే మా ఫాదర్ పార్టీకి తీసుకెళ్ళాడు. రైట్. సో ఆ విధంగా అంటే ఇది తెలుగులో అనుకున్నప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ ఇంగ్లీష్కి వచ్చే వరకు వర్బ్ రూపాలు మారుతూ ఉంటాయి. మీరు లిటరల్గా తెలుగులో నుంచే తీసుకోవాలి అంటే కదా, అర్థాన్ని తీసుకోవచ్చు, కానీ ఆ పదాల రైట్ మా వేరియేషన్స్ అంటే ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వేర్ యాజ్ యూనో వీ కెన్ నాట్ ట్రాన్స్లేట్ లిటరల్లీ ఫ్రమ్ అవర్ మదర్ టంగ్ టు రైట్ మా ఇంగ్లీష్. రైట్. సో మదర్ టంగ్లో నుంచి, మన మాతృభాషలో నుంచి తీసుకోవాలి అంటే అన్ని వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి మన మదర్ టంగ్లో, అందుకే కొంత డిఫికల్టీ అవుతుంది. అంటే డిఫికల్టీ అందుకు అవుతుంది, అసలు యాక్చువల్గా ఇది డిఫికల్టీ లేదు. మనము డిఫికల్టీ ఎక్కడ అవుతాము అంటే లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తాము, ట్రాన్స్లేట్ చేయొచ్చు, భావాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటాం, కానీ పదాలు ఇంగ్లీష్లో పదాలు ఒక రూపంలో ఉంటాయి, పదాలు ఒక రూపంలో ఉంటాయి. సో కాబట్టి ఇంగ్లీష్ను ఆ విధంగా ఇంగ్లీష్ లాగా అర్థం చేసుకొని వెళ్తే బాగుంటుంది. అర్థం చేసుకోవాలి అని అంటే పదాల రూపాల గురించి. రైట్. సో భావం మాత్రం అదే ఉంటుంది. రైట్ మా. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఆల్ రైట్. నెక్స్ట్ రైట్ మా. నెక్స్ట్ ఈ విధంగా టెన్సెస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ మా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో కొన్ని ట్రిక్స్ ఇస్తాను. రైట్ మా. ఇప్పుడు కొన్ని ట్రిక్స్ ఇస్తాను, బట్ దానికి బిఫోర్ రైట్ మా. సో దానికి బిఫోర్ ఏంటి అని అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేను టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళొచ్చు. ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, దీంట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఈ పదాలు కనబడతాయి ఎక్కువగా. యామ్, ఈజ్, యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ లేదా వర్జ్, వర్ ఇంతకుముందు రాశాం కదా. ఇవన్నీ కూడా ఎవరి ఫ్యామిలీ మెంబర్స్,
ఇవన్నీ కూడా ఎవరి ఫ్యామిలీ మెంబర్స్? బి ఫ్యామిలీ మెంబర్స్. అనగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి 100% రిట్మా.